సనాతన ధర్మం, సనాతన సాంప్రదాయం ఈ రెండు ఒకటేనంటారా, వేరువేరా? సనాతన ధర్మం అన్నా సనాతన సాంప్రదాయం అన్నా ఒకటే అర్థాన్ని చెప్పుకోవచ్చు. అసలు సనాతనం అంటే ఏమిటో తెలుసుకుందాం. సనా సదా భవతి ఇది సనాతన అని అంటే, సనా అంటే అతి పురాతనమై, సదా అంటే నిత్యనూతనంగా, భవతి అంటే వెలసిల్లేది. అంటే అతి పురాతనమై నిత్యనూతనంగా వెలసిల్లేదాన్ని సనాతన ధర్మము అంటారు. ఇప్పుడు సందేహం ఎక్కడొస్తుందంటే, మీరే పురాతనం అంటున్నారు, మీరే నిత్యనూతనం అంటున్నారు. ఇది ఎలా సంభవం అంటే, సూర్యుడు ఎప్పటివాడు? కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం. మరి ఎప్పటివాడో కదా, ఇవాళ రాకపోతే నడుస్తుందా? నడవదు. అలానే వివాహం కొన్ని సంవత్సరాల క్రితం జరిగింది. 40 ఏళ్ళు 50 ఏళ్ళు అయిన తర్వాత ఎప్పటి భార్యో ఇవాళ అక్కర్లేదు, ఎప్పటి భర్తో ఇవాళ అక్కర్లేదు అనుకుంటే కుదురుతుందా? భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది కానీ తక్కదు కదా. మిత్రుడు బాల్యంలో ఆప్తుడు అమెరికా వెళ్ళాడు, చాలా సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చాడు, ఎప్పటివాడో ఇప్పుడు అక్కరలేదు అనుకుంటామా? సనాతన ధర్మం కూడా అదే. ఋషి ప్రోక్తమైనటువంటి ఈ వాంగ్మయము, ఈ ధర్మము మన అందరినీ ముందరికి నడిపించేటువంటి సాధనం. ఎలా అయితే సూర్యుడు అతి ప్రాచీనుడైనా ఈరోజు ఆయన సూర్య కిరణం లేదే మనకు జీవితం గడవదో, అలానే సనాతన ధర్మము యొక్క ఆధారము లేకుండా నీ జీవితము నడవదు. కనుక ధర్మము అంటే ధారైతి ధర్మ, నిన్ను నిలబెట్టేది, నడిపించేది ధర్మం. సాంప్రదాయము అంటే ఆచారంగా మనం పాటిస్తూ వచ్చేటువంటి ఏదైనా సనాతనమయ్యి నీ జీవనానికి ఆధారంగా నిలిచి నిన్ను ముందరికి నడిపించగలిగితే అది నీకు అద్భుతాన్ని అందజేస్తుంది. అలానే ఋషులు చెప్పిన మార్గంలో, ఋషులు అందించినటువంటి విజ్ఞానాన్ని ఋషి ప్రోక్తమైనటువంటి వాంగ్మయం ద్వారా అందుకుంటూ ఋషిపీఠమైన భారతదేశంలో ఆనందంగా జీవితం గడపమని చెబుతుంది సనాతన ధర్మం. అసలు ఋషి అంటే కసి ప్లస్ కృషి ఈజ్ ఈక్వల్ టు ఋషి. ఏ విధంగానైనా సరే ప్రజలనందరినీ ధర్మ మార్గంలో నడిపించాలన్నటువంటి ఆలోచనతో తాను అరణ్యాలలో ఆశ్రమ జీవితం గడుపుతూ కందమూలాలను తింటూ మానవ జీవితానికి అవసరమైన విజ్ఞానాలన్నింటినీ, ఆయుర్వేదం కావచ్చు, ధనుర్వేదం కావచ్చు, జ్యోతిష్య శాస్త్రం కావచ్చు, వాస్తు శాస్త్రం కావచ్చు, ఇవన్నీ జగతికి అందించినవాడు ఋషి. ఆ కసిని కృషిగా మరల్చి అద్భుతమైన విజ్ఞానాన్ని మనకు అందజేశాడు. ఋషి యొక్క లక్ష్యం ఏమిటి అంటే తాను ఆనందంగా ఉండటం కాదు. అందుకే దేని మీద కూడా పేటెంట్ కోరుకోవాలా, కాపీ రైట్ అక్కరలేదు, యు హ్యావ్ రైట్ టు కాపీ అని ఆచరించమని చెప్పినాడు. కనుకనే ఈరోజు ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఆ ఋషులు చూపిన మార్గంలోనే మనం ప్రయాణించే ప్రయత్నం చేస్తున్నాం, ఆనందంగా ఉంటున్నాం. ఎప్పుడైతే ఆ మార్గాన్ని మనం వీడి మన స్వకపోల జనితమైనటువంటి ఆచార వ్యవహారాలు, జీవన విధానాలను మనం అనుసరిస్తున్నామో అప్పుడు కరోనాలు వస్తున్నాయి, ఒమిక్రాన్లు వస్తున్నాయి, డెల్టాలు వస్తున్నాయి. కనుక వీటి నుంచి బయటపడి ఆనందంగా జీవితాన్ని గడపాలి అంటే సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రయత్నం చేద్దాం.